హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో మనం ఈఓ ఎగ్జామ్స్ సంబంధించి ఎండోన్మెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ కి సంబంధించి మనం పేపర్ 2 లో ఉన్నటువంటి రామాయణం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ రామాయణంలో ఎగ్జామ్ కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఈ రామాయణానికి సంబంధించి యజ్ఞాలు మరియు అవి జరిగిన ప్రదేశాలు, ప్రముఖులు మరియు ప్రదేశాలు, ఈ ఏవేవి ఘట్టాలు ఎప్పుడు జరిగాయి, ఇలా ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనకి ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది. సో ఈ రామాయణం అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అయిన ప్లేస్ గురించి, ఇంపార్టెంట్ అయిన వ్యక్తుల గురించి రావడం జరుగుతుంది. కాబట్టి వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రామాయణం అనే పదాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రామ ప్లస్ ఆయనముని రామాయణం అంటాం. అసలు ఆయనం అంటే చరిత్ర, రామ అంటే రాముని యొక్క చరిత్ర, రాముని యొక్క చరిత్ర. మరియు రామాలో రా అనే అక్షరాన్ని స్త్రీతో కూడా మనం పోల్చి చెప్తాం. అంటే స్త్రీ యొక్క చరిత్ర అంటే సీతాదేవి యొక్క చరిత్ర అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ రామాయణానికి ఉండే ఇతర పేర్లు, ఇంకో 2 పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లు ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ లో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి. ఈ రామాయణానికి ఉండే మరో 2 పేర్లు ఏంటి అంటే సీత యచ్చేమి మహత్, సీత యచ్చేమి మహత్ అనే పేరు, మరియు పౌలస్త్య వధ అనే పేరు కూడా 2 పేర్లు అనేవి ఉంటాయి. అంటే టోటల్ గా 3 పేర్లు, ఇవి మిగతా 2 పేర్లు. అయితే ఈ రామాయణాన్ని రాసింది ఎవరు అంటే వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి మహర్షి యొక్క ముందు పేరు, అసలు పేరు ఏంటి అంటే రత్నాకరుడు. ఈ రత్నాకరుడు అనే వ్యక్తి పెద్ద దొంగ. సో ఈ ఈ దొంగ ఆ, ఎలా మహర్షిగా మారి మనకి ఈ రామాయణాన్ని రాశాడు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. సో క్వశ్చన్స్ ఆ విధంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వాల్మీకి లేదా రత్నాకరుడు అనే వ్యక్తి పెద్ద దొంగ కదా. సో ఇతను ఇలా దొంగతనాలు అవి చేస్తూ ఉన్నప్పుడు నారద మహర్షి ఒక రోజు అతనికి అంటే ఎదురుపడి నువ్వు పాపాలు ఎక్కువ చేసావు, నీకు పాపలోకాలు అనేవి ప్రాప్తిస్తాయి, నువ్వు ఇప్పటికైనా మారు, నీ ద్వారా ఒక మంచి మహత్తరమైన కావ్యం అనేది రచించబడవచ్చున్నది అని చెప్తాడు. సో అతను ఏం చెప్తాడంటే అంటే వాల్మీకి లేదా రత్నాకరుడు ఏం చెప్తాడంటే నా భార్య మంచి సాధ్వి, పుణ్య కార్యాలు అవి చేస్తుంది, మంచిగా పూజలు అవి చేస్తాయి. సో ఆవిడ చేసిన పుణ్యాలు నాకు సగం వస్తాయి, నేను ఏం భయపడను అంటాను. కానీ అతను ఏమంటాడు అంటే నారదుడు నీ భార్య కడుగు, ఆమె చేసిన పుణ్యంలో నీకేమైనా వస్తుందా లేదా అని చెప్తాడు. సో ఆ మాట విన్న ఈ రత్నాకరుడు తన భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నువ్వు ఇన్ని పుణ్యాలు ఇన్ని పూజలు చేస్తున్నావు కదా, నాకు ఎంత భాగం ఇస్తావు దాంట్లో అని అడుగుతాడు. సో అతని యొక్క భార్య తెలివైంది అండ్ వేదాలు అవి తెలిసింది, అంటే వేదాలు అవి బాగా పఠించి తెలిసిన ఆవిడ. సో ఆవిడ ఏం చెప్తుందంటే భార్య చేసిన బట్టి పాపాలతో భర్తకి సంబంధం ఉంటుంది, పుణ్యాలతో సంబంధం ఉండదు, పుణ్యం మొత్తం భార్యదే. అలాగే భర్త చేసినటువంటి పుణ్యాల్లో భార్యకి సంబంధం ఉంటుంది, పాపాలతో కాదు అని చెప్తుంది. సో కాబట్టి అప్పుడు అతనికి రియలైజ్ అయ్యి అతను నారదుడి దగ్గరికి వస్తాడు. సో ఇలా అతను వాల్మీకి అంటే మారుతాడు, కొంచెం మార్పు అనేది అతను ఇలా మారినటువంటి రత్నాకరుడు వాల్మీకిగా మారుతాడు కదా. సో మారి అడవుల్లోకి వెళ్ళి ఒక పర్ణశాలని ఏర్పాటు చేసుకుని అక్కడే తపస్సు చేసి శక్తి వల్ల, అంటే అతను చేసినటువంటి ఘోరమైన తపస్సు వల్ల అతనికి వేదాలు ఉపనిషత్తులు అవన్నీ కూడా లభిస్తాయి. సో దాన్ని మైండ్లో పెట్టుకొని అతను అక్కడ ఒక ఆశ్రమాన్ని రన్ చేస్తుంటాడు. ఎంతో మంది విద్యార్థులకు ఉపదేశాలు పాఠాలు అవి నేర్పిస్తున్నారు. ఈ వాల్మీకి యొక్క శిష్యుడు ఎవరు అంటే భరద్వాజుడు. ఈ భరద్వాజుడు ఈ
వాల్మీకి దగ్గర శిష్యత్వం పొందుతూ అతను చెప్పిందల్లా చేస్తూ అతనికి ఎంతో ప్రియంగా ఉంది. సో ఈ భరద్వాజుని తీసుకొని రోజు అడవిలో ప్రయాణిస్తుండగా అక్కడ ఒక చెట్టు పైన క్రౌచిక పక్షుల జట్టుని చూస్తాడనమాట. ఆ పక్షులు ఎంతో అన్యోన్యంగా ఒకరి పట్ల ఒకరు ఎంతో ప్రేమగా ఉంటాయి. అవి చూసి ఇద్దరి మనసులో ఎంతో ఆనందాన్ని పొందుతాడు. సో ఆ పక్షుల్లో ఒకదాన్ని ఒక వేటగాడు లేదా కిరాతకుడు దాన్ని బాణం వేసి చంపేస్తాడు. ఆ బాణం వేసి చంపేసిన వ్యక్తిని అంటే ఈ పక్షులు చనిపోయిన బాధతో ఈ వాల్మీకి శపిస్తాడు. వెంటనే చనిపోవాలి అంటే ఒక మంత్రాన్ని జపిస్తాడు. దానివల్ల అతను చనిపోతాడు. సో ఆ మంత్రోచ్చారణలో అతను చనిపోవాలని ఒక విధంగా వస్తుంది అర్థం. ఇంకో విధంగా ఏంటంటే ఈ మన్మథ క్రియల్లో అలా అంటే కన్నులు కూడా తెలియకుండా మునిగిపోయినటువంటి రాముడు చంపినట్టే నువ్వు ఈ పక్షుల్ని చంపావు అని అతనికి తెలియకుండానే అతని ముందు వెంట మాటొస్తుంది. సో అతను ఆలోచిస్తూ ఉండి ఇంటికి వెళ్ళి ఏంటి నేను ఎలా అన్నాను ఇది ఏంటి అన్నాడు అనుకున్నప్పుడు నారదుడు వస్తాడు. నారద మహర్షి వచ్చి అతనితో చెప్తాను నువ్వు రాముడి యొక్క చరిత్రను రామాయణాన్ని రాయాలి. దానికోసము నీ నోటి వెంట ఈ మాట వచ్చింది అని సూచిస్తాడు. అదే విధంగా బ్రహ్మదేవుడు కూడా ఇతని ముందుకు వచ్చి రామాయణాన్ని రాయమని ఆజ్ఞాపిస్తాడు. అంటే నారద మహర్షి సూచిస్తాడు, బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తాడు. అలాగే బ్రహ్మ ఏ విధంగా వరం ఇస్తాడు అంటే నువ్వు రామాయణాన్ని రాసేటప్పుడు ఆ రామాయణం జరిగిన విధానం ప్రతి ఘట్టం కూడా నీ కళ్ళ ముందు దృశ్య రూపంలో కనబడుతుంది. నువ్వు అదే రాళ్ళు అని వరమిస్తాడు. సో ఇది రామాయణాన్ని రచించడానికి ముందు జరిగినటువంటి వృత్తాంతం. అయితే ఈ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయి అంటే 24,000 శ్లోకాలు ఉంటాయి. 24,000 శ్లోకాలు కూడా 6 ఖండాలుగా విభజింపబడ్డాయి. వెరీ ఇంపార్టెంట్. ఇవి అడుగుతారు ఎన్ని కాండాలు ఎన్ని శ్లోకాలు అని. ఈ 6 కాండాల్లో కూడా మనకి సర్గలుగా ఉంటాయి. 500 సర్గలుగా విభజింపబడతాయి. వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర రాసి పెట్టుకోవాలి. రామాయణం అనేది 6 కాండాలు, 500 సర్గాలు, 24,000 శ్లోకాలతో శ్లోకాలుగా రచింపబడింది. అయితే ఈ రామాయణాన్ని 6 కాండాలుగా రాశారు కదా. ఈ 6 కాండాలు ఏంటి అంటే ఫస్ట్‌ది బాలకాండం. అంటే రాముడి పుట్టుక బాల్యంలో జరిగిన విశేషాలంటే ఆ బాలకాండలో ఉంది. తర్వాత అయోధ్య కాండం, ఆ తర్వాత అరణ్యకాండం, ఆ తర్వాత 4వది కిష్కింధకాండం, 5వది సుందరకాండం, 6వది యుద్ధకాండం. ఇలా 6 కాండాలుగా రామాయణాన్ని రచించారు మన వాల్మీకి మహర్షి. నెక్స్ట్ అయితే ఈ అయోధ్య నగరం అనేది ఎక్కడ ఉంది అంటే సరయూ నది ఒడ్డున కోసల రాజ్యంలోని ఒక ముఖ్యమైనటువంటి పట్టణమే మన అయోధ్య నగరం లేదా రాజ్యం. వెరీ ఇంపార్టెంట్. ఈ అయోధ్య రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు అంటే దశరథ మహారాజు. వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ అయోధ్య నగరాన్ని నిర్మించిన రూపకర్త అని ఎవరిని అంటారంటే మనువుని నిర్మాతగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ అయితే ఈ మనకి ఎగ్జామ్ లో ఈ దశరథుడి గురించి కూడా ఎక్కువగా అడుగుతున్నారు. ప్రతి క్యారెక్టర్ గురించి కూడా మనకి ఎగ్జామ్ లో వాటిలో ఉన్న చిన్న చిన్న లూప్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే దశరథుడు తండ్రి ఎవరు అంటే ఆజా. తండ్రి పేరు ఆజా, తల్లి పేరు ఇందుమతి. వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి అడిగారు ఆల్రెడీ. తండ్రి కోసం అడిగారు, తల్లి కోసం అని అడగచ్చు. వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం జనక మహారాజు గురించి చెప్తున్నటువంటి అతని గురించి చెప్తున్నాం. అయితే ఈ దశరథుడు ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రాజు. వెరీ ఇంపార్టెంట్. వీళ్ళ వంశం ఏంటంటే సూర్యవంశం. వెరీ ఇంపార్టెంట్. ఇతనికి 3 భార్యలండి. కౌసల్య, సుమిత్ర, కైకేయి. వెరీ ఇంపార్టెంట్. ఈ ముగ్గురికి కూడా పిల్లలు లేకుండా బాధపడుతున్నాడు. ఎంతో ఇతని టైంలో రాజ్యం అనేది ఎంతో సుభిక్షంగా అందరూ ఆనందాలతో ఉండేవాళ్ళు. బట్ ఇతనికంటే చిన్న కొరత ఏంటంటే చిన్న కొరత కాదు, పెద్ద కొరత. పుత్రులు లేరు. అతను సంతానం అనేది లేదు.
మరి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే కైకేయి కోసం కూడా అడుగుతారండి. ముఖ్యమైన పాత్రలో కైకేయి ఏ దేశానికి రాకుమార్తె అంటే కేకయ దేశపు రాకుమార్తె. వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ దశరథ మహారాజు దగ్గర ఎంతమంది మంత్రులు ఉన్నారంటే 8 మంది మంత్రులు ఉన్నారు. అందులో ఇంపార్టెంట్ అయిన మంత్రులు ఈ సుమంతుడు, వామదేవుడు. ఈ సుమంత్రుడు అనే వ్యక్తి మంత్రి ప్లస్ దశరథుడి యొక్క రథసారథి కూడా. వెరీ ఇంపార్టెంట్. ఇతను ఏమని చెప్తాడంటే సంతానం ఎంత బాధపడుతున్నాడు కదా, అశ్వమేధ యాగాన్ని చేయమని ఇతడు సలహా ఇస్తాడు. సుమంతుడు దశరథుడికి అశ్వమేధ యాగాన్ని చేయమని సలహా ఇస్తాడు. ఎందుకు? సంతానం కోసం. అయితే అశ్వమేధ యాగాన్ని ఎవరు జరిపిస్తారు, ఎవరు దీనికి సంబంధించి అన్ని తెలియజేస్తారు అంటే అది కూడా సుమంతుడే చెప్తాడు. ఎవరంటే విభాంగుడు కొడుకైనటువంటి ఋష్యశృంగుడు అనే వ్యక్తి పండితుడు ఆధ్వర్యంలో ఈ అశ్వమేధ యాగం అనేది జరపడానికి మంచిది అని అతను సూచిస్తాడు. అతను చెప్పిన విధంగానే ఈ ఋష్యశృంగుడు ఆధ్వర్యంలో ఈ అశ్వమేధ యాగం అతను చెప్పిన విధంగా జరగడం జరిగింది. నెక్స్ట్ ఈ అశ్వమేధ యాగం ఒకసారి అడుగుతుంది ఎన్ని రోజులు జరిగింది అలా అని. సో 3 days 3 రోజులు. అశ్వమేధ యాగం అంటే ఒక గుర్రానికి మంచిగా అలంకరించి అది ఎంత దూరం అయితే వెళ్తుందో వెళ్ళి తిరిగి వస్తుందో అంత దూరంలో ఉన్న రాజ్యం అంతా కూడా ఆ రాజుది ఎవరైతే పంపిస్తారో ఆ రాజుగా భావిస్తారు. అయితే ఇంకో మంత్రి అయినటువంటి వామదేవుడు పుత్రకామేశ్వరి యాగం చేయమని కూడా సలహా ఇస్తాడు. సో అది కూడా మనకి ఋష్యశృంగుని ఆధ్వర్యంలో అతని పర్యవేక్షణలోనే జరగడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ యాగం చేసిన తర్వాత ఈ యాగానికి ఎంతో మంది దేవతలు, గంధర్వులు, ఋషులు అందరూ అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ దేవతలందరికీ తెలుసు ఇతని అంటే ఇతనికి శ్రీ మహావిష్ణువే కొడుకులుగా పుడతాడు అని వాళ్ళకి తెలుసు. ఎందుకు అంటే దీనికి ముందు జరిగినటువంటి ఒక చిన్న కథని మనం తెలుసుకోవాలి. మనకి ఈ త్రేతాయుగం ద్వాపర యుగానికి మధ్య భాగం ఉంటుంది కదా, మధ్యకాలం. ఆ కాలంలో అంటే ఇప్పుడు రాముడు ఉన్నటువంటి కాలంలో మనకి ఈ రావణుడు అనే వ్యక్తి ఒక రాక్షసుడు జన్మించి దేవతల్ని అండ్ సత్ప్రవర్తుల్ని అందరినీ హింసిస్తాడు ఎంతగానో. అసలు ఈ రావణుడు ఎవరు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రావణుని యొక్క చరిత్ర అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ రావణుడు అనేవాడు బ్రహ్మ యొక్క పుత్రుడైనటువంటి పౌలస్త్య బ్రహ్మ, అతని పుత్రుడైనటువంటి విశ్వవసుడు మరియు అతని కోడలైనటువంటి కైసికి పుట్టిన పుత్రుడు. అంటే ఇతను బ్రహ్మ యొక్క మనవడుగా మనం చెప్పుకుంటాం. అంటే విశ్వవసుడు ఏమో బ్రాహ్మణుడు, ఈ కైసికి అనే వ్యక్తి ఆమె ఏమో రాక్షసి. సో వీళ్ళిద్దరికి పుట్టిన బిడ్డలు ఈ రావణ బ్రహ్మ అండ్ కుంభకర్ణుడు అండ్ విభీషణుడు. ఒక ఆడపిల్ల కూడా ఉంటుంది, ఆమె పేరే సోమ. ఇది ఈ రావణి యొక్క చరిత్రగా మనం చెప్తాం. ఈ రావణుడు ఎందుకు వెళ్ళి హింసిస్తాడు అంటే అతనికి ఈ మొత్తం ఈ ప్రపంచంలోనే సంపన్నుడిగా అండ్ అంటే అతనే గొప్ప వ్యక్తిగా ఉండాలని ఒక దురహంకారంతో బ్రహ్మదేవుణ్ణి తపస్సు ద్వారా మెప్పించి ఒక వరం పొందుతాడు. అంటే దేవతల ద్వారా గాని, ఋషుల ద్వారా గాని, ఎటువంటి పరాక్రమవంతుల ద్వారా గాని అంటే దేవదానవుల వల్ల అతనికి మరణం సంభవించకుండా అతను వరం పొందుతాడు. సో ఇలా పొందినప్పుడు అతనికి మరణమే లేదని గర్వించాడు. సో అతను ఏంటంటే ఈ వరం పొందేటప్పుడు మానవుల వల్ల కలగకూడదు అనేది మర్చిపోతాడు. ఎందుకంటే మానవులు అనేవాళ్ళు అతని దృష్టిలో హీనమైన వాళ్ళు అని తలుస్తాడు. సో వాళ్ళ వల్ల అతనికి మృత్యు వచ్చే సమస్య లేదని భావిస్తాడు. సో అందుకని వాళ్ళని చెప్పు. సో అందుకని ఈ శ్రీ మహావిష్ణువు అండ్ ఈ రామావతారం ఎత్తడం జరుగుతుంది. సో ఇది దీని ఫ్లాష్ బ్యాక్. ఈ దశరథ మహారాజు చేసినటువంటి పుత్ర కామేష్టి యాగం అనేది జరిగి దాని నుంచి యజ్ఞ ఫలం అనేది వస్తుంది. ఈ యజ్ఞ ఫలాన్ని యజ్ఞ పురుషుడు అనే
ఎత్తి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చింది ఆ యజ్ఞఫలం ఏంటంటే పాయసం పాత్ర. అది తాగితే పుత్రులు లేదా సంతానం అనేది కలుగుతుంది. సో, ఇలా వచ్చిన పాత్రని వశిష్ఠ మహర్షికి ఇస్తాడు. ఎవరు? ఈ యజ్ఞపురుషుడు. ఈ వశిష్ఠ మహర్షి దాన్ని తీసుకొని మనకి మన దశరథుడికి తెస్తుంది. ఈ దశరథుడు తన భార్యని తెస్తాడు. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాయసాన్ని ఇచ్చేటప్పుడు కౌసల్యాదేవికి, కైకేయదేవికి సగం సగం చేసి ఇస్తాడు. సుమిత్రకి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడం అనేది తర్వాత విషయం. ఇలా ఇస్తాడు 1/2, 1/2. సో, ఈ కౌసల్యాదేవి ఏం చేస్తుందంటే అందులో 1/4 పార్ట్‌ని సుమిత్రాదేవికి ఇస్తుంది. అలాగే కైకేయి కూడా 1/4 పార్ట్‌ని తనకిస్తుంది. కాబట్టి ఆహ్, ఇక్కడ ఏంటంటే మనకి నవమి తిథియ యందు కర్కాటక లగ్నమందు అండ్ మనకి పునర్వసు నక్షత్రం ఇప్పుడు మనకి శ్రీరాముడు జన్మించడం జరుగుతుంది. దాంతో పాటు మనకి శ్రీరాముడు కౌశల్యాదేవికి పుడతాడు. కైకేయికి పార్వతికి పుడతాడు. వీళ్ళిద్దరూ 1/4, 1/4 వచ్చారు కదా! వీళ్ళ ద్వారా ఈ సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే వాళ్ళు జన్మిస్తారు. ఇది వీళ్ళ యొక్క పుట్టి. రామలక్ష్మణులు జన్మించిన తర్వాత వాళ్ళ బాల్యం అంతా ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా జరుగుతుందండి. సో, జరిగిన తర్వాత మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్‌లో అడుగుతారు. విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందని. విద్యాభ్యాసం అంతా అన్నీ కూడా వాళ్ళకి వశిష్ఠ మహర్షి ముని దగ్గర జరుగుతాయి. వశిష్ఠ ముని దగ్గర జరుగుతాయి. విద్యాభ్యాసం అలాగే అన్ని రకాల విద్యలు కూడా అతను నేర్పిస్తాడు. వెరీ ఇంపార్టెంట్. అయితే శ్రీ మహావిష్ణువే శ్రీరామమూర్తిగా జన్మించాడని చెప్పాం కదా! సో, అలా జన్మించినప్పుడు అతనికి సాయంగా ఉండడానికి వానర సేన అనేది పుడుతుందండి. ఎందుకంటే మనకు తెలుసు కదా! రామాయణం వానరులు ఆంజనేయుడు వాళ్ళు సహాయం చేస్తారు. సో, ఈ వానరులు కూడా దేవతల యొక్క అంశతోనే పుడతారు. సో, ఎవరి అంశతో ఎవరు పుట్టారనేది కూడా మనకి ఎగ్జామ్‌లో వెరీ ఇంపార్టెంట్. క్వెషన్స్ ఎక్కువ ఇక్కడి నుంచి వస్తాయి. సో, అది మనం తెలుసుకోవాలండి. మనకి మనకి బ్రహ్మదేవుడి అంశతో జాంబవంతుడు అనేవాడు పుడతారండి. జాంబవంతుడు. అలాగే మనకి వాయు అంశతో ఆంజనేయుడు జన్మించడం జరుగుతుంది. ఇంద్రుని అంశ చేత వాలి జన్మిస్తాడు. సూర్యుని అంశ చేత సుగ్రీవుడు జన్మిస్తాడు. ఈ వాలి, సుగ్రీవుడు ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరూ కిష్కింధ అనే రాజ్యానికి రాజులు. మనకు తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే దేవశిల్పి మయుని అంశ చేత నలుడు అశ్విని కుమారులు జన్మిస్తారు. కుబేరుని అంశ చేత గంధముని గంధమాసుడు అనేవాడు జన్మిస్తాడు. ఇదండి ఇలా ఒక్కొక్క అంశతో ఒక్కొక్కరు జన్మిస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు గుర్తుపెట్టుకోవాలండి, ఎగ్జామ్ లో వెరీ విశ్వామిత్రుడు అనే ముని, పెద్ద మహర్షి, గొప్ప తపస్వి ఈ అయోధ్యకి వస్తాడు. అయోధ్యకి ఎందుకు వస్తాడు అనేది ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్. అయోధ్యకి వచ్చిన విషయం తెలుసుకున్న దశరథుడు పురోహితులు, పండితులు, మంత్రులు అందరినీ వెంట పెట్టుకుని అతనికి సాదర పలికి మంచి కూర్చోడానికి ఏర్పాట్లు చేస్తాడు సమయం. సో, ఆ ఋషి ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. తెలుసుకుంటాడు. అతను ఏం చెప్తాడంటే ఇతని ఆతిథ్యాన్ని స్వీకరించి దశరథ మహారాజు, మేము మా ఋషులు అందరూ కలిపి యజ్ఞాలు చేస్తున్నాం ప్రజల యొక్క సంక్షేమం కోసం. ఆ యజ్ఞాన్ని ఆటంకపరచడానికి తాటికి మరియు అతని కుమారుడైనటువంటి మరీచి వాళ్ళ సేనలతో, రాక్షసులు వాళ్ళ సేనలతో వాటిని ఆటంకపరుస్తున్నారు, జరగకుండా అడ్డుపడుతున్నారని చెప్తాను. అందువల్ల ఈ రాక్షసుని బాధ నుంచి వీళ్ళ అంతమంది నుంచి ఈ యజ్ఞాన్ని ఆటంకం లేకుండా జరిగే విధంగా చూడటానికి గాను మీ కుమారుడు అయినటువంటి రాముని పంపాల్సిందిగా కోరుచున్నాను అని చెప్తాడు. అతని యొక్క కోరికను చెప్తాడు. సో, అది విన్న దశరథుడికి చాలా భయమేస్తుంది. ఎందుకంటే రాముడు అప్పటికి 14 సంవత్సరాలు కూడా ఉండేవి. చిన్న బాలుడు. సో, అతన్ని ఎలా పంపించాలి ఒక రాక్షసుని ఎదుర్కోవడానికి అని మనసులో ఎంతో బాధపడతాడు. అదే విషయాన్ని విశ్వామిత్రుడికి కూడా చెప్తాడు. చెప్పినప్పుడు అతను కోపోద్రిక్తుడై నువ్వు
ఇచ్చిన మాటని సూర్యవంశంలో ఇప్పటి వరకు మాట తప్పని వాళ్ళు లేరు. నువ్వు మాట తప్పి ఈ వంశానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు అని కోపం చెందుతుంది. సో, అప్పుడు వశిష్ఠ మహర్షి మధ్యలో చేసుకొని దశరథుడికి సర్ది చెప్తాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు అనుకుంటే పెద్ద మహర్షి ముని రాముడితో ఉండగా అతనికి ఏమి జరగదు అని చెప్తాడు. సో, అదే అందుకు అంగీకరించి రాముడిని పంపించాలనుకుంటాడు. ఎప్పుడు లక్ష్మణుడు రాముడి వెంటే ఉంటాడు కాబట్టి అతను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేడు కాబట్టి లక్ష్మణుడు కూడా రాముడు వెంటే వెళ్తాడు. ఈ విధంగా రామలక్ష్మణుడు విశ్వామిత్రునితో ఆ అరణ్యానికి బయలుదేరతారు. ఇలా అరణ్యానికి ప్రవేశించిన తర్వాత యాగ రక్షణార్థం అంటే ఋషులు చేసినటువంటి ఆతిథ్యాన్ని అన్ని స్వీకరించి యాగ సమయంలో యాగ రక్షణార్థం ఈ తాటకిని వధిస్తారు. అంటే తాటకిని ముందే వధిస్తారు. అడవిలోకి ఎంటర్ అయినప్పుడే ఎదురు వస్తుంది తాటకి. సో ఆ తాటకి ఆ బ్రహ్మ దేవుని వరం వల్ల 1000 ఏనుగులకు ఉండే బలం ఆ తాటకి ఉంటుంది. సో ఆ తాటకి ఉండే బలం వల్ల అందరూ భయపడుతుంది. సో రాముడు లక్ష్మణుడు దాన్ని చంపేస్తారు ఎదురొచ్చింది. సో యజ్ఞం జరుగుతున్న టైంలో ఈ మారీచి మరియు ఇంకా వీళ్ళేమో వాళ్ళ సేనలతో వచ్చి యజ్ఞాన్ని పాడు చేయాలనుకుంటారు. సో వాళ్ళందరినీ కూడా చంపడం జరుగుతుంది. సో చంపి యాగాన్ని ఆ ఆ యాగాన్ని రక్షిస్తారు. యాగం అనేది మంచిగా జరుగుతుంది. సో ఇది అంతా జరగడం వల్ల మనకి విశ్వామిత్రుడు మహర్షి వీళ్ళిద్దరిని మెచ్చుకొని ఎన్నో ఆశీర్వదిస్తాడు, ఆనందిస్తాడు. సో ఇంతటితో ఈ రాముడు ఈ ఇదవుతున్నది. దీని తర్వాత సీతాదేవి వృత్తాంతం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఎప్పుడైనా ఎగ్జామ్కి పోయేటప్పుడు ఏది ఇంపార్టెంటో అది మనం నోట్స్లో రాసుకుంటే మనకి రివిజన్లో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.